రూపాయి, 50 పైసలు 4 గిచ్చుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని ₹1 అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటును కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నాలాంటోడు పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడి నాలాంటోడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి మేము ఇంకా బతికే ఉన్నాం మేము. ఇక నేను ఎక్కడో ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవిత బాధ అగమ్య గోచరం అయిపోతాయి. నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని. మరి ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు లేదంటే 3,000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈ రోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈ రోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటు వెళ్ళాలో తెలియదు. లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలులో తీసుకెళ్లిపోయారు. కనీసం ఆయనకి అసిస్టెంట్ లోకాయుక్తలు 2 పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట. 2 అసిస్టెంట్ లోకాయుక్తలను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దండి. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని. అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు 1 or 2 ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నాకు అవసరం ఏముంది? మా అందరికి అవసరం ఏముంది? మా జన సైనికులకు అవసరం ఏముంది? వీర మహిళలకు అవసరం ఏముంది? ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి, అందుకు మేము ఉన్నాం. కానీ ఒకే కులం అన్ని పదవులు, నేను చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నా, భయం లేకుండా.